టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. దీనిపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ నెలాఖరులోగా స్టేట్ కమిటీని ఏర్పాటు చేయనుంది పార్టీ హైకమాండ్. ఇవాళ టీడీపీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇవాళ టీడీపీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శులకు వర్క్షాప్ జరగనుంది. 25 పార్లమెంటరీ పార్టీ కమిటీల నేతలు ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది. నాయకత్వం, పార్టీ బలోపేతంపై నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. ఈ వర్క్షాప్కు అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరవుతారు. పార్టీ సీనియర్ నేతలతో రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చిస్తారు. 6th కొచ్చాడు, స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సామాజిక సమీకరణాలు, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా స్టేట్ కమిటీ ఏర్పాటు జరగనుంది. స్థానిక ఎన్నికలు, పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకుని కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ కార్యాలయానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కార్యకర్తలు, నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జిల్లా పార్టీ ప్రెసిడెంట్లను నియమించింది టీడీపీ. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కుదరకపోతే వచ్చే నెల మొదటి వారంలో పార్టీ హైకమాండ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి వారం 10 రోజుల్లోనే రాష్ట్ర కమిటీపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది.